ఇంట్రడక్షన్ టు యాక్టింగ్, నటనకు నాంది, 12వ భాగము. టార్సో. 1. రిబ్ కేజ్ ఐసోలేషన్స్. మీరు నిటారుగా నిలబడి కాళ్ళు అడుగు దూరంలో ఉంచాలి. రిబ్ కేజ్ ముందుకు తొయ్యాలి. భుజములు అదే స్థితిలో ఉండి పిరుదులు హిప్స్తో సమాంతరముగా ఉండాలి. అలా 1-2 సెకండ్లు ఉంచాలి. అదేవిధంగా రిబ్ కేజ్ కుడి ప్రక్కకు, తర్వాత వెనుక ప్రక్కకు, ఆ తర్వాత ఎడమ ప్రక్కకు తొయ్యాలి. అలా 1-2 సెకండ్లు ఒక్కొక్క స్థితిలో ఉంచాలి. 2. ఫ్రంట్ అండ్ సైడ్ బెండ్స్. మీరు నిటారుగా నిలబడి కాళ్ళు అడుగు దూరంలో ఉంచాలి. చేతులు 2 వైపులా నడుంపై వేసి ఉంచి మధ్య భాగము వంచుతూ ముందుకు వంగాలి. కొన్ని క్షణాలు ఉండాలి. తర్వాత మధ్య భాగము దగ్గర వెనక్కు ఉంచాలి. అతిగా వంచకూడదు. ముందుకు వెనక్కు వంచుతూ అనేకసార్లు చేయాలి. అదే విధముగా మధ్య భాగము వంచుతూ కుడి ప్రక్కకు వంగాలి. కొన్ని క్షణాలు ఉండాలి. తర్వాత మధ్య భాగము దగ్గర ఎడమ ప్రక్కకు వంచాలి. ఇలా కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు వంగుతూ అనేకసార్లు చెయ్యాలి. 3. జాజ్ ట్రయాంగిల్ ట్విస్ట్. మీ ముందుకు కాళ్ళు చాపి నేల మీద కూర్చోవాలి. కుడికాలు నేల మీదనే పరుండనిచ్చి మోకాలి దగ్గర వంచి కాలి మడమ మీ వెనుక చివరి భాగానికి తగిలించి ఉంచాలి. ఈ స్థితిలో ఎడమ కాలిని వంచుతూ ఎడమ పాదమును కుడి మోకాలికి తగిలించి ఉంచాలి. ఈ విధంగా స్థిరంగా కూర్చుని ఉండగా మీ కాళ్ళు త్రిభుజాకారముగా కనిపిస్తాయి. దీన్ని జాజ్ ట్రయాంగిల్ అందురు. మీ చేతులు శరీరానికి చుట్టి ముడిచిపెట్టి ఉంచి మీ శరీరాన్ని ఎడమ ప్రక్కకు కుడి ప్రక్కకు త్రిప్పవలెను. తర్వాత కాళ్ళు పద్ధతిని మార్చి మళ్ళీ చాలాసార్లు సాధనము చెయ్యాలి. 4. ఫ్లాట్ బ్యాక్స్. మీరు నిటారుగా నిలబడి కాళ్ళు అడుగు దూరంలో ఉంచాలి. మధ్య భాగము వంచుతూ ముందుకు వంగాలి. వంగినప్పుడు నడుము వీపు ఫ్లాట్గా ఉంచి ఇలా ఉన్నంతసేపు ముందుకే చూస్తూ ఉండాలి. ఈ విధానములో సాధ్యమైనంత వరకు నడుము వీపు ఫ్లాట్ సమముగా ఉంచాలి. ఈ స్థితిలో కొద్దిగా పైకి క్రిందికి ఓగాలి. బౌన్స్. మళ్ళీ నిటారుగా నిలబడి స్థితికి రావాలి. ఇలా అనేక సార్లు సాధన చెయ్యాలి. నెక్స్ట్, షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. భుజములు, చేతులు. 1. షోల్డర్ రోల్స్. మీరు నిటారుగా నిలబడి కాళ్ళు అడుగు దూరములో ఉంచాలి. మీ కుడి భుజము ముందుకు దొర్లించాలి, వృత్తాకారముగా తిప్పుట. అలాగే ఎడమ భుజం ముందుకు దొర్లించాలి. అప్పుడు ఒక్కొక్క భుజము పూర్తిగాను కుండ్రముగాను దొర్లించాలి. తర్వాత కలిపి దొర్లించాలి. కష్టమైన పని. ఒక భుజం ముందుకు, మరొక భుజం వెనుకకు దొర్లించాలి. 2. షోల్డర్ లిఫ్ట్స్. భుజములు పైకి
ఎత్తగలిగినంతగా ఎత్తాలి. భుజములు చెవులకు తగిలేటట్టుగా ప్రయత్నించాలి. తర్వాత యథాస్థితికి తీసుకుని రావాలి. ఇప్పుడు భుజములు వెనక్కి నెట్టి ఎత్తాలి. కొన్నిసార్లు సాధన చెయ్యాలి. 3. ఆర్మ్స్ స్వింగ్స్. మీ చేతులు నిదానముగా చెరుక ప్రక్కకు బయటకు చాపాలి. మీ మోకాళ్ళు వంచే కొలిది మీ చేతులను క్రాస్ చేస్తూ మీ ముందుకు తీసుకొని వస్తూ క్రిందికి దించుకోవాలి. మీ కాళ్ళు నిదానముగా తీసుకొని వస్తూ చేతులను క్రాస్గా ఉంచే తల మీదకు చేతులు తేవాలి. మళ్ళీ మీ కాళ్ళు వంచుతూ చేతులు అలాగే క్రాస్గా ఉంచి ముందుకు దింపుకోవాలి. ఈసారి కాళ్ళు నిదానముగా తీసుకొని వస్తూ మీ చేతులను కూడా నిదానముగా మీకు చెరొక ప్రక్కలకు తెచ్చుకోవలను. ఈ విధముగా అనేక సార్లు సాధన చేయవలను. 4. ఇన్విజిబుల్ బార్ రీచ్. కాళ్ళు ఎడమగా ఉంచి నిలబడవలను. మీ తలకు పైన కొన్ని అడుగులలో ఒక ఊహాజనితమైన అడ్డుకర్ర బార్ ఉందని తలుసుకోవాలి. మీ చేతులతో దాన్ని పట్టుకున్నట్లు మీ ఊహల్లో తలుచుకోవాలి. దండానికి పులప్స్ దండీలు తీసినట్లు చేస్తూ మీ చేతులు ఛాతీ కండరాలు సంకోచం వ్యాకోచాలు చెందునట్లు చేయము. ఇలా అనేక సార్లు చేయము. నెక్స్ట్, హెడ్ అండ్ నెక్. తల మెడ. 1. హెడ్ ఐసోలేషన్. మీరు నిటారుగా నిలబడి కాళ్ళు ఎడమగా దూరముగా ఉంచాలి. తల పూర్తిగా తిప్పుతూ ఎడమ ప్రక్క వంచాలి. అక్కడ ఒక క్షణం ఆగి తల నిటారుగా రావాలి. మళ్ళీ కుడి ప్రక్కకు చూడాలి. ఒక్క క్షణం ఆగాలి. ఇలా కొన్నిసార్లు చెయ్యాలి. ఈసారి తలని ఎడమ భుజంపై వాల్చాలి. అక్కడ ఒక్క క్షణం ఆగి తల నిటారుగా రావాలి. మళ్ళీ కుడి పక్కకు వాల్చాలి. ఒక్క క్షణం ఆగాలి. ఇలా కొన్నిసార్లు చెయ్యాలి. ఈసారి తలని ముందుకు గడ్డం ఛాతీకి తగిలేటట్లు వాల్చాలి. అక్కడ ఒక్క క్షణం ఆగి తల నిటారుగా రావాలి. మళ్ళీ వెనుకకు వాల్చాలి. ఒక్క క్షణం ఆగాలి. ఇలా కొన్నిసార్లు చెయ్యాలి. 2. హెడ్ రోల్స్. మీరు నిటారుగా నిలబడి కాళ్ళు అడుగు దూరంలో ఉంచాలి. తల ముందుకు వాల్చాలి. నెమ్మదిగా కుడి ప్రక్కకు త్రిప్పాలి. తర్వాత తల వెనుకకు దొర్లించాలి. ఆ తర్వాత ఎడమ ప్రక్కకు దొర్లించాలి. దొర్లిస్తూ కుడి ప్రక్కకు చేరాలి. ఇది ఒక రౌండ్. ఇలా 3 సార్లు చేయాలి. తర్వాత ఎడమకు వెనుకకు కుడి ప్రక్కకు దొర్లించాలి. ఇది వ్యతిరేక మార్గంలో ఒక రౌండ్ అవుతుంది. ఇలా 3 సార్లు చేయాలి. తల వెనుకకు త్రిప్పినప్పుడు నోరు తెరవవలెను. మెడ ఒత్తిడికి గురి అవదు. జాగ్రత్త. ఫుల్ బాడీ. మొత్తము శరీరము. 1. బాడీ కౌంటింగ్. 1 నుంచి 9 వరకు బిగ్గరగా పైకి చెబుతూ మీ శరీరమును సంఖ్యల ఆకారముగా చేయము. మీ శరీరమును అంతటిని ఆకృతులుగా కష్టముతో చేసి ఇతరులు స్పష్టముగా సంఖ్యలను పోల్చుకోగలగాలి. మళ్ళీ సంఖ్యలు కొన్నిసార్లు అన్నీ చెప్తూ ఈ అభ్యాసమును
వేగవంతము చేయుము. 2. ఆల్ఫాబెట్ రన్స్. మీరు స్థలములో గెంతు జాగ్ చేస్తున్నప్పుడు అక్షరమాల ఆల్ఫాబెట్ని పైకి బిగ్గరగా చెబుతూ కాలపరిమితి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అడుగు వేయాలి. మోకాళ్ళు వంచి 2 అక్షరాలు అంటూ నేలకు వీలైనంత దగ్గరలో వంగి పరిగెత్తాలి. ఇలా 2 అక్షరాలు చెప్పడం కొనసాగిస్తూ మీ కాలి వేళ్ల మీద సాగినంత పొడవుగా అయి పరిగెత్తాలి. 2 సార్లు పొడవు అవుతూ తర్వాత 2 సార్లు వంగుతూ తక్కిన అక్షరాలను కొనసాగించాలి. 3. యాక్టర్ జంపింగ్ జాక్స్. ఇది అందరికీ తెలుసున్న వ్యాయామం. కాళ్ళు చేతులు ప్రక్కలకు చాచి అది మొదలు పెట్టాలి. గెంతి 2 కాళ్ళు దగ్గరకు చేర్చి 2 చేతులు తలపైకి చేర్చి చప్పట్లు కొట్టాలి. గెంతి 2 కాళ్ళు చాచి 2 చేతులు దూరంగా మొదట్లో వలె చాచి ఉంచాలి. మళ్ళీ గెంతి 2 కాళ్ళు దగ్గరికి చేర్చి 2 చేతులతో తొడలను చరచాలి. గెంతి అసలు ప్రారంభ స్థితికి రావాలి. ఈ విధంగా 10 సార్లు అంటే మీ తలపైన మీ చేతులతో చప్పట్లు కొట్టినట్లు లెక్కించాలి. ఈ అభ్యాసంలో మీకు ఏ ఫిజికల్ వార్మప్ కఠినముగా ఉంది తెలుసుకోండి. ఇప్పటికి మీ శారీరక సాధన ఫిజికల్ వార్మప్ చేసి మీరు పూర్వాభ్యాసాలకు ప్రదర్శనకు సంసిద్ధమవుతారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, శ్వాస స్వర సాధనల వలనే మీ శారీరక అవసరాలు మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి ఏ సాధన వార్మప్ మీకు ప్రభావం చూపుతుందో దాన్ని మీ అంతట మీరే కనుక్కోండి. సరిగ్గా చేయకపోతే వాటి వల్ల మీరు ఏ విధంగానూ ఉపకారం పొందలేరు. మీకు ఏ సాధన వార్మప్ ఉత్తమం అనిపిస్తే సరిపడితే అవి బాగా చేస్తూ నటనకు తయారు కండి. అనేక మంది అనేక సాధనములు వార్మప్ చేస్తుంటారు. అవి కూడా తెలుసుకొని అందులో మీకు తగినవి తీసుకొని సాధన చేయండి. మీకు ఏవి పని చేస్తాయో మీరే నిర్ణయించుకోండి. మీకు తగనవి విడిచిపెట్టండి. దెబ్బలు కలిగిన శరీర భాగాలను జాగ్రత్తగా చూడవలెను. మరికొన్ని విషయాలు మరో భాగంలో